పల్లవి ప్రశాంత్ మీద జరుగుతున్నది ఏందని అసలు చెప్పాను. పల్లవి ప్రశాంత్ ని బిగ్ బాస్ తోనే అంతమైపోయాడు అనుకున్న పల్లవి ప్రశాంత్ ఇంకొక 10 రోజులు లాగారు. ఇప్పుడు లాగిన దానికి ఆయన ఇంకా పైకి వెళ్ళిపోయాడు అన్న. అంటే పల్లవి ప్రశాంత్ ఒక లెవెల్లో ఉండేటోడు ఇప్పుడు వీళ్ళ లాగులు వీళ్ళ కేసులు ఎప్పుడు ఇన్ని రోజులు మా టీవీలోనే వచ్చిందన్న. కానీ ఇప్పుడు టీవీ9 లో కూడా వస్తాడు. న్యూస్ కంటెంట్ లో NTV లో V6 లో ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. ఇంకొకటి బిగ్ బాస్ చూడని వాళ్ళకి కూడా పల్లవి ప్రశాంత్ తెలిసిపోయాడు. ఎట్లా న్యూస్ల వల్ల యూట్యూబ్ పల్లవి ప్రశాంత్ ఇట్లా ఒక ట్రెండ్ అయితే సెట్ చేసుకున్నానా. రావడానికి చాలా మంది సెలబ్రిటీలు మామూలు వీడియోలు పెట్టారు. ఒక బోలే అనే వ్యక్తి మాత్రం కోర్టు దాకా వెళ్ళారు. నిజంగా బోలే అన్నకైతే హ్యాట్సాప్ చెప్పాలన్నా. ఎందుకంటే బిగ్ బాస్ లో ఉన్న కొంతకాలమే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చి పల్లవి ప్రశాంత్ జర్నీ కొంతకాలమే, కానీ బయటికి వచ్చిన తర్వాత నాకెందుకులే అని ఆయన అనుకోని ఉండొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ లో 16-20 మంది కంటెస్టెంట్లు అందరూ అట్లే అనుకున్నారు నాకెందుకులే అని. అంటే ఎవరు బయటకు వచ్చి సమాధానం చెప్పలే. కానీ బోలే గారు ఈ మీడియాకి వీటికి అంటే ఇట్లా ఫోజులు కొట్టకుండా డైరెక్ట్ పోయి లాయర్లను తీసుకుని పోయి బయటికి రావడానికి ఎన్ని ప్రయత్నాలు అయితే విశ్వ ప్రయత్నాలు అవన్నీ చేశారన్న. ఎందుకంటే 15 రోజులు 10 రోజులు జైలు వేశారు. జైల్లో 10 రోజులు అనుభవించకుండా 5 రోజులు 4 రోజుల్లోనే బయటకు వచ్చిందంటే బోలే గారు ముఖ్య కారణం అన్న. గ్రేట్ అన్న. అలాంటి మనిషి ఆయన జెన్యున్ పర్సన్ అన్న. బిగ్ బాస్ లోపల అంతే పర్సన్, బయట కూడా అంతే పర్సన్. ఆయన బిగ్ బాస్ లో అసలు టాప్ లో 1లో 2లో ఉండాలా, కానీ ఆయన ఏమైందో మరి ఏం జరిగిందో కానీ బయట ఉన్నారు. అండ్ జెన్యున్ పర్సన్ అన్న. 50 లాయర్లు ఫ్రీగా వచ్చి ఇట్లా చేశారన్నారు. ఉండొచ్చు అన్న. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ గురించి తెలుసు కదా, జెన్యున్ పర్సన్. సో చాలా మంది యాంకర్లు పెద్ద పెద్ద ఛానళ్ళు ఆయన మీద ట్రోల్స్ చేశారు, కొంతమంది వీడియోలు చేశారు కానీ ఒక్క ఆయన వల్ల ఏం ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే నీ వీడియోలోనే మొత్తం దారుణాలు ఉన్నాయి అన్న. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చిందన్న బయటికి, లక్షలాది మంది ఉన్నారు. లక్షలాది మంది ఉన్నప్పుడు నేను వీడియో ఇయ్యనలే, సపరేట్ వీడియో ఎట్లా ఇస్తారన్న. సపరేట్ వీడియో ఒక్కొక్కడికి గంట ఇచ్చుకో, మళ్ళీ వీళ్ళు కుచ్చు క్వశ్చన్లు అడుగుతారు. గంట ఇచ్చుకుంటే పోతే ఆయన రోజు అయిపోదు. తిప్పి కొడితే 100 మంది కూడా చేయలేడు ఒక రోజులో ఇంటర్వ్యూలు. అట్లా అందరికి ఇస్తా అంటే అందరికి వద్దంట, సపరేట్ కావాలంటప్పుడు ₹1,00,000 ఇచ్చి చేయించుకోవాలి. అంతే, ₹1,00,000 ఇచ్చి చేయించుకోవాలి. సపరేట్ కావాలి. ఇవ్వపోతే వీడియోలు చేస్తా అంటే నువ్వు ఎంత ఫేమస్ అయితే ఏంది బాయ్, నువ్వు ఇవ్వపోతే వీడియోలు పెడతా అంటే బొక్కలో నీ వీడియోలు నువ్వు ఆ వీడియోల వల్ల కూడా నీకు డబ్బులు వచ్చినాయి. అంతే. కానీ అన్న ఇప్పుడు ఎవరైతే వీడియో చేశారో వాళ్ళకి బ్లేమే అన్న. చెడ్డ పేరే అన్న, అది మంచి పేరు కాదు. డబ్బులు వస్తే ఏంది చెడ్డ పేరు. పల్లవి ప్రశాంత్ మంచి పేరు సంపాదించుకున్నాడు. 35 లక్షలు ఉన్నాయి. 35 లక్షలు అనుకుంటే 10 లక్షలు ఖర్చు పెట్టుకొని 15 లక్షలు ఖర్చు చెప్పినట్టుగా చేయొచ్చు. కానీ 35 లక్షలు ఖర్చు పెడతాడు, వీడియో కూడా చేసి చూపిస్తాడు. అట్లాంటి జెన్యున్ పర్సన్కి ఓట్ వేయడం తప్పులేదు, గెలవడంలో ఇంకా తప్పులేదు. నెక్స్ట్ మూవీస్ లో కూడా రావాలన్న అలాంటి పర్సన్. పోలీస్ వాళ్ళు సెకండ్ టైం వచ్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. భయ నువ్వు రాక్ భయ అని. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఈ లొల్లంతా అయిందంటారు. దాని మీద అన్న పల్లవి ప్రశాంత్ గత 6 సీజన్ల నుండి బిగ్ బాస్ నడుస్తున్న కాడ నుంచి ఆయనకి అంటే విన్నర్ వస్తున్నాడు జరుగుతుంది. అది పోలీసులు చూసుకోవాలన్నా. అక్కడ వాళ్ళు వచ్చి ధర్నా చేసిరంటే వాళ్ళకి పల్లవి ప్రశాంత్ సంబంధం లేదు, పోలీసులు చూసుకోవాలా. 7 విన్నర్ వస్తున్నాడు కాబట్టి బందోబస్తు పెంచాలి, జనాల్ని బందోబస్తు కొంచెం పెంచుకోవాలి, జనాల్ని పెంచుకోవాలంటే. కానీ నీ ర్యాలీ జరుపుకోద్దంటే అరే పోతాడు, చెప్పుకుంటే థ్యాంక్స్, నన్ను గెలిపించినందుకు థ్యాంక్స్ చెప్తాడు. ఎందుకంటే విన్నర్ కాబట్టి. ఆ మాత్రం ఆయనకి హక్కు లేదన్న, స్వతంత్రంగా తిరిగే హక్కు ఉంది. ఆయన తప్పు కాదు కదా. ఎవరైతే అద్దాలు పగలు కొట్టారో వాళ్ళని అరెస్ట్ చేయాలా, పోయి వీళ్ళని అరెస్ట్ చేయడం ఏంది. మేము వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడం ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ కాదన్న. పల్లవి ప్రశాంత్ జైలు పోవడానికి ఎవరు నష్టం ఉందనుకుంటున్నారా? చాలా ప్లస్. పల్లవి ప్రశాంత్ జైలుకు పోవడం చాలా ప్లస్. ఒక గాంధీయే పోయిండు, మన ఇండియాకి ఇండిపెండెన్స్ చేసిన గాంధీయే పోయిండు. ఆయన ఎంతన్నా పల్లవి ప్రశాంత్. అదే టైంలో పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అనే వ్యక్తి వచ్చాడు, నాగార్జున గారు చాలా మంది బయటకు వచ్చారు. అవును. ఈయన మీద ఎందుకు వచ్చిందన్న? ఈయన మీదే వచ్చిందంటే ఈయనకే ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ ఫాలోయింగ్. ఇప్పుడు అమర్దీప్ నారాజ్ అయితే ఎవరు చూడు, శోభా నారాజ్ అయితే ఎవరు చూస్తారు, అక్కడ రాధికా నారాజ్ అయితే ఎవరు, అది న్యూస్ అయిద్దా? మెయిన్ క్యాండిడేట్ని అరెస్ట్ చేయాలి, విన్నర్ని అరెస్ట్ చేస్తే ఒక న్యూస్ అయిద్దా అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేశారు. కానీ పల్లవి ప్రశాంత్ నిజంగా జెన్యున్ పర్సన్ అన్న. ఆయన నైట్ నిద్ర లేదంట, అయినా కూడా పొద్దున్నే లేచి అందరికి కావాల్సిన వాళ్ళకి చాలా మందికి వీడియోలు చేసిండు. ఒక్కడిద్దరికి చేయకపోతాం నాకు గీలేను వీడియో అని అంటే నువ్వు తప్పు, నీ తప్పు, అది ఆయన తప్పు లేదు. అమర్దీప్ ఫ్యాన్స్ కూడా ఉండి బద్దలు కొట్టొచ్చు, ఎందుకంటే రన్నర్ వచ్చాడు కాబట్టి అన్న. అమర్దీప్ ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, శోభా ఫ్యాన్స్ వీళ్ళు ఎవ్వరు లేరన్నా. ఎవరో తాగి ఎంజాయ్ చేద్దాం, చికాయి చేద్దాం అనుకునేటోళ్ళు అక్కడ జనాలు కనపడరు. ఆ జనాల్లో వెళ్ళి అక్కడ కనపడేటోళ్ళని సరే గుంపులో గోవింద అన్నట్టు అద్దాలు పగల కొట్టారు, చికాయి చేశారు, టార్చర్ చేశారు. అంతేగాని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేశారు, అమర్దీప్ ఫ్యాన్స్ చేశారని కాదన్న. అదైతే వాస్తవం. థ్యాంక్ యూ.